ప్రతి గ్రామం నుండి వచ్చే ప్రభకు సొంతంగా ప్రభ నిర్మాణానికి కావాల్సిన వస్తు సామగ్రి ఉంటుంది. ఈ ప్రభలను వెదురు కర్రలను అర్ధచక్రాకారంలో తీసుకొస్తారు. వెదురు బొంగులు ఒకదానికొకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగా కడతారు. ఆ తర్వాత వాటిపై రంగురంగులు వేస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది. రంగురంగుల వస్త్రాలతో పూలతో అలంకరించి ప్రభులను జగ్గన్న తోటకు తీసుకొస్తారు. ఇలా అలంకరించిన ఒక్కో ప్రభ టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. ఒక్కో ప్రభను కనీసం 30 మంది మోస్తారు. పదకొండు ఏకాదశ రుద్ర ప్రభల్లో గంగలకర్రు ఆగ్రహం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకర్రు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, వ్యాఘ్రస్వామి నుంచి నాగేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి రామేశ్వర స్వామి, వంకల్లంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, పేదపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ముక్కలమల నుంచి రాగేశ్వర స్వామి, ముసలిపల్లి నుంచి భోగేశ్వర స్వామి, నేదురు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, పాలగుమ్మి నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లేటి కుర్రు నుంచి అభినవ నాగేశ్వర స్వామి ప్రభలు వస్తాయి. కౌశిక నదిని దాటుకుంటూ ఈ 11 ఏకాదశ రుద్ర ప్రభలు వేర్వేరు మార్గాల్లో వస్తూ ఉంటాయి. కౌశిక నది దాటుకుంటూ పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తితే మళ్ళీ కిందకు దించకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా చూసుకోవాలి. కౌశిక నది దాటించాక 50 మందికి పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. అలా కౌశిక నది దాటించి జగ్గన్న తోట తీర్థ ప్రదేశానికి తీసుకొస్తారు. తీర్థం పూర్తి అయిన తర్వాత వచ్చిన దాన్ని తిరిగి ప్రభలను ఆయా గ్రామాలకి తీసుకువెళ్తారు.